ఇక్కడే నిన్ను చంపి అన్యాయంగా ప్రాణాలు పోయిన వాళ్ళకి న్యాయం చేస్తాను. ఏం చేస్తున్నావు? లేదు సార్, వీడు బతకడానికి వీల్లేదు. కేడి నాపు. వాడిని మనం మీడియా ముందుకు తీసుకొచ్చాం జేడి. ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేయకుండా వాడి మీద చిన్న గీత పడినా మీడియా వాడిని హీరోని చేస్తుంది. వాడి మీద సింపతి వచ్చేస్తుంది. కిడి, అసలు నువ్వేం చేస్తున్నావు? ప్లీజ్ గందించు కిడి, ప్లీజ్ గందించు. వీళ్ళలాంటి వాడు బ్రతకూడదు జేడి. అర్హత కూడా లేదు. తెలుసు, కానీ మనం ఏమున్నా కోర్టులో చూసుకుందాం. వాడికి శిక్ష పడేలా మనం చేద్దాం. బ్లాస్ట్ లో చనిపోయిన వాళ్ళకి మనం న్యాయం చేద్దాం. ప్లీజ్ కిడి, గందించు ప్లీజ్ ప్లీజ్. హలో పోలీస్, మర్యాదగా మీ గన్నులు పడేయండి. చెప్పేది మీకే. కదిలితే కాల్ చేస్తా. కెమెరా తిప్పు, ఫాస్ట్ గా రికార్డ్ చేయి. దగ్గరికి రావద్దు. దగ్గరకు వస్తే కాల్ చేస్తా. దూరం వెళ్ళండి. వెనకెళ్ళు. జడి, ఒక కార్ తీసుకొచ్చి దానికే కీస్ వదిలేసి మీరందరూ దూరంగా జరగండి. కార్ ఇస్తారా, కాల్ చేయాలా? వద్దు. తెప్పించి కారు. రమ్య. ఓకే మ్యామ్. వెళ్ళి త్వరగా తీసుకురా. రేయ్, మా వాళ్ళ చేతుల్లో గన్లు లేవు. నీ చేతిలో గన్ ఉంది. ఆ గన్కి అంగుళం దూరంలో నిన్ను కొట్టినా నేనున్నాను. నన్ను చంపి వెళ్ళిపోకుండా ఇంకా నాకు గన్ గురి పెట్టావు. ఇంత భయస్తుడు వారా నువ్వు? చేప. నీలాంటి పిరికి వాళ్లతో నేను మాట్లాడను. అసలు బాంబు పెట్టింది నువ్వేనా అని నాకు డౌట్ గా ఉందిరా. నిన్ను ఇప్పుడు వాడు హీరో కాదు సార్, జీరో అయ్యాడు. సింపతి కూడా రాదు. ఓ, ఇది నీ ప్లానా జేడి? నన్ను కోర్టుకు తీసుకెళ్తారు, విచారణకి టైం కావాలంటారు. నన్ను ఎంత కొట్టినా ఏం చేసినా నేను మీకేం చెప్పను. కోర్టులో వాయిదాల మీద వాయిదాలు జరుగుతాయి. జైల్లో మంచి బిర్యానీ తింటూ నేను చిల్ అవుతూ ఉంటాను. అయినా అక్కడికి ఈ ఇంట్లో వాళ్ళు ఎవరైనా దాక్కూడదు అంటే అది వీడు చేసిన పనికి అక్కడెవరైనా వీడిని గుర్తుపడితే మాఫియాతో సంబంధాలున్న బిజినెస్ అని మనకే నష్టం జరుగుతుంది. ఏంది నువ్వు మాట్లాడుతూ ఉండేది? నీ కొడుకు గురించి నువ్వే అట్టా మాట్లాడితే ఇంకా నలుగురు ఏమంటారు? చేసింది తప్పు పని అయినప్పుడు నలుగురు తప్పు పట్టడంలో తప్పు లేదు కదా పిన్ని. ఇప్పుడు మీరు చెప్పినట్టే వింటున్నాడు కదా వదినా. అయినా
ఎందుకిలా అవకాశం వచ్చినప్పుడల్లా ఏదో ఒక మాట అంటున్నారు? ఇదే మాట ముందే వినుంటే ఈ పరిస్థితుల్లో యువరాజు ఉండేవాడు కాదు కదా అని అక్క బాధ నిషి. చేసిన చిన్న తప్పుకి యువరాజ్ని క్రిమినల్లా చూడకండి. మంట అని తెలిసి కూడా పట్టుకున్న వాడిని మూర్ఖుడు అంటారు. ప్రమాదమని తెలిసి వాళ్ళతో చేతులు కలిపి వాళ్ళతో పని చేసే వాళ్ళని క్రిమినల్స్ అనే అంటారు. ఇల్లీగల్ పనులు చేసే వాళ్ళని క్రిమినల్స్ అంటారు, అంతేకాని బిజినెస్ మ్యాన్ అనరు. రెండిటికీ ఉన్న తేడా అర్థమైతే ఈ ఇంట్లో ఇంకెవ్వరూ తప్పు చేయరు. సర్లేండి, విషయము యాడుకోపోతా ఉండది. బిర్రిన తినేసి పడుకోండి, మళ్ళీ పొద్దున్నే లేయాలి కదా. ఫోన్ వస్తుంది, ఇప్పుడే మాట్లాడుస్తాను. నిషి ఏం చేస్తుంది? ఎందుకు ఫోన్ వస్తే పక్కకు వెళ్ళిపోతుంది? ఎవరితోనో మాట్లాడుతుంది, కంగారు పడుతుంది. ఛా, నాకు కూడా ఎందుకు చెప్పడం లేదు? నేను చెప్పేది ఒకసారి. చూడు లేడీ ఫాక్స్, 25 నా సామ్రాజ్యం వైపు కన్నెత్తి ఎవ్వరూ చూడలేదు. ఎందుకంటే చూసిన ప్రతి ఒక్కరిని నేను చంపుకుంటూ వచ్చాను కాబట్టి. నాకు మనిషి ప్రాణం కన్నా దందానే ముఖ్యం. మిస్ అయిన కుంకుమ భరణి ఎక్కడుందో కనిపెట్టి